హలో ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ రావు. వెల్కమ్ టు కిరణ్ రావు ఛానల్. నా సబ్స్క్రైబర్ మిత్రులందరికీ శుభోదయం. అండ్ కొత్త వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరూ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరుతో కామెంట్ బాక్స్ మొత్తం నింపేయండి. సో మనం నిన్నే చూసాం, నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈసారి ఎక్సైటింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేని విధంగా మనకు నెలకొంది. సో ఇప్పుడు ఇదే సందర్భంలో మనకు సర్వే రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా పరిణమించింది. సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం, ఈ అన్అఫిషియల్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో మనకు ఒరిజినల్ దాంట్లో కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూసినప్పుడు ఎవరికి నోట్లు వచ్చాయనేది మనం ఫస్ట్ చూద్దాం. అభిజిత్ 42% ఓట్లతో మొదటి స్థానంలో అభిజిత్ కొనసాగుతున్నాడు. 35% ఓటింగ్ షేర్ నుంచి 42% ఓటింగ్ షేర్ వరకు రీచ్ కావడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో సోహెల్ ఉన్నాడు. సోహెల్ 17% ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అండ్ మూడో స్థానంలో హర్యానా 12% ఓట్లతో మూడో స్థానంలో హర్యానా కొనసాగుతుంది. అండ్ మనం చూసినప్పుడు నాలుగో స్థానంలో 11% ఓట్లతో హారిక కొనసాగుతుంది నాలుగో స్థానంలో. అండ్ ఇక్కడి వరకు మనకి ఎలిమినేషన్ అనేది చాలా కష్టం. అంటే వీళ్ళెవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు నాకైతే ఈసారి కనిపించట్లేదు. అండ్ మనం చూస్తే ఐదో స్థానంలో లాసియా 10% ఓట్లతో ఐదో స్థానంలో లాసియా నిలవడం జరిగింది. అండ్ చివరి స్థానంలో మోనాల్ 9% ఓట్లతో చివరి స్థానంలో నిలవడం జరిగింది. సో ఈసారి ఎలిమినేషన్ అనేది లాసియా మరియు మోనాల్ మధ్య ఉండొచ్చేమో అనే విధంగా సర్వే రిపోర్ట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.